చేసినావు బిడ్డ అప్పుడు చెప్పండి మీరు ఏమిరా బిడ్డ జోగు రామన్న ఒక్కొక్క పెద్దమ్మ అడగాలి ప్రశ్న ఎటు పోతివిరా బిడ్డ జోగు రామన్న నా ఇంటి కోసం 15 ఏళ్ళు చెప్పులు ఎరగేటట్టు నీ ఇల్లు చుట్టూ తిరిగితిని కదరా ఇల్లు కట్టించిన పాపాన పోయినావా నా పింఛను కోసం నీ ఆఫీస్ చుట్టూ నీ మనసుల చుట్టూ ఎన్నో సార్లు తిరిగితినా బిడ్డ నాకు పింఛన్ చేపించినవా మా ఇంటి జాగ లేదు మేము యారవడ్డం మాకు కొత్తగా దగ్గరైనాయి మాకు మేమందరం కుటుంబం అంతా మాకు చిన్న ఇల్లు ఉన్నది వంట చేసుకోవడం కష్టమైతున్నది మాకు ఒక ఇంటి జాగా ఇప్పి అంటే ఇటు పోతివిరా బిడ్డ జోగు రామన్న 15 ఏళ్లలో మమ్మల్ని మా ఓట్లు దోసుకుపోయి మమ్మల్ని రాసి రంపాన పెట్టి మా ఉసురు పోసుకొని ఇప్పుడు ఏం తెలవనట్టు ఓట్లు అడగతందుకు వస్తున్నావా అని తరిమి కొట్టండి జోగు రామన్న మనుషుల్ని నా పింఛన్ లేనప్పుడు ఎటు పోయినావు జోగు రామన్న నాకు ఇల్లు లేనప్పుడు ఎటు పోయినావు నా లోన్ మాఫీ కానప్పుడు ఎటు పోయినావు నా ఇంటి జాగా లేనప్పుడు ఎటు పోయినావు నాకు రేషన్ కార్డు లేనప్పుడు ఎటు పోయినావు ఒక్క లోను కోసం నీ చుట్టూ తిరిగి రా బిడ్డ జోగు రామన్న నా మీద కరుణ చూపినవా అయ్యో పాపం అన్నవా ఈసారి కర్రు కాల్చి జోగు రామన్నకు వాత పెట్టడం సిద్ధమని చెప్పండి బరాబర్ అందరూ కూడా తరిమి ఎత్తండి ఎవరైనా టిఆర్ఎస్ గుండాలు జోగు రామన్న గుండాలు కారు గుర్తు గుండాలు బెదిరిస్తే ఇంట్లోకెళ్ళి రోకలి దుడ్డెత్తండి పల్లెటూరులో ఎవరైనా జోగు రామన్న మంది బెదిరిస్తే గర్వ దుడ్డెత్తండి జోగు రామన్న మంది మీద గర్వ దుడ్డెత్తండి ఏమి రాబిడ్డ జోగు రామన్న ఎటుపోయితీవి రాబిడ్డ మా ఉసురు పోసుకుంటేవి కదరా మా పాపం కలుగుతుంది నీకు మా ఇంట్లో మన్ను పోసినావు జోగు రామన్న ఈసారి నవంబర్ 30వ తారీఖు నాడు నీ ఇంట్లో మన్ను పోస్తాం జోగు రామన్న అనండి జోగు రామన్న ఇంట్లో మన్ను పోయేందుకు సిద్ధంగా ఉండండి ఉన్నారా మన ఇంట్లో మన్ను పోసిందా లేదా జోగు రామన్న మీరందరూ ఎంతమంది జోగు రామన్న ఇంట్లో మన్ను పోయేందుకు సిద్ధంగా ఉన్నారు ఈసారి నవంబర్ 30 నవంబర్ 30 జోగు రామన్న ఇంట్లో మన్ను పోయేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీరంతా సిద్ధంగా ఉన్నారా ఒక్కొక్క ఆడపడుచు ఒక్కొక్క అక్క మీ సిలిండర్ ధర కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 500 రూపాయలున్న సిలిండర్ ని 1200 రూపాయలు చేసిన దొంగలు ఇల్లు కాదా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచిండ్రు ఎట్లా వస్తున్నాయి కరెంటు బిల్లు చూస్తున్నారా మీ కైకిలు చేసిన సొమ్మంతా కరెంటు బిల్లులు కట్టేందుకే పోతున్నది మీ కైకిలు చేసిన సొమ్మంతా గ్యాస్ బుడ్డీలు కొనుతందుకే పోతున్నది బస్సు కిరాయిలు బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచిందో చూసిండ్రా మీరు కైకిలు చేసింది అంతా కూడా బస్ కిరాయిలకే పోతున్నది బస్ ఛార్జీలకే పోతున్నది అవునా కాదా మీ గరీబ్ వాళ్లకు కష్టం ఏం మిగిలింది గరీబ్ వాళ్ళకి మీ ఇల్లు ఖాళీ చేసిండు జోగు రామన్న చేసిండా లేదా మనందరి ఇల్లు ఖాళీ చేసిండా లేదా జోగు రామన్న ఈసారి జోగు రామన్న ఎలక్షన్ డబ్బాని కాల్ చేయాలి మనం ఒక్క ఓటు కూడా పడద్దు జోగు రామన్న డబ్బా మొత్తం ఖాళీ ఉండాలా ఒక్క ఓటు కూడా పడద్దు జోగు రామన్న మంది మీద ఎవరైనా బెదిరిస్తే ఒక చేతుల కారం పొడి ఇంకొక చేతుల రోకలు దుడ్డు పట్టుకొని సిద్ధంగా ఉండండి ఉంటారా సిద్ధంగా ఎక్కుతారా రోకలి బండ ఎక్కుతారా రోకలి దుడ్డు సిద్ధంగా పెట్టుకోండి ఎవరు అడ్డం వచ్చినా ఇనేది లేదు ఆదిలాబాద్ ప్రజలు ఖచ్చితంగా జోగు రామన్నని తరిమి కొట్టే రోజు వచ్చింది జోగు రామన్న బొప్ప అనుకుంటా జోగు రామన్న దగ్గర పైసలు తీసుకొని ఓడిపోయిన వ్యక్తి ఎవరు పాయల్ శంకర్ జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు కోట్ల రూపాయలు పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు ఇది నేనంటున్న మాట కాదు ఆదిలాబాద్ ప్రజలు అంటున్నటువంటి మాట మున్సిపల్ ఎలక్షన్లలో కోట్ల రూపాయలు తీసుకున్నాడట ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కోట్ల రూపాయలు తీసుకున్నాడట పాయల్ శంకర్ జోగు రామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒక్కటే
వాళ్ళ ఆత్మ ఒక్కటే, వాళ్ళ శరీరాలే వేరు. వాళ్ళు కలిసి దందాలు చేస్తారు, కలిసి బిజినెస్లు చేస్తారు, కలిసి దొంగతనాలు చేస్తారు, కలిసి కబ్జాలు చేస్తారు. రాత్రి పోయి తలుపు బంద్ పెట్టుకుంటారు, వాటాలు పంచుకుంటారు. జోగురామన్న బొప్పనికి ఎంత వాట, పాయల్ శంకర్ తమ్మునికి ఎంత వాట. ఓ బొప్ప, ఓ బొప్ప, జోగురామన్న బొప్ప, నువ్వు మళ్ళా గెలవాల బొప్ప అనుకుంటా పోతాడు పాయల్ శంకర్. అరే తమ్మా తమ్మా తమ్మా, కారిపోతున్నది బెల్లం పాయల్ శంకర్ మీద. ప్రజలకు పెట్టారు జోగురామన్న, అక్రమంగా సంపాదించిన సొమ్ము తాను దాచుకుంటాడు. పాయల్ శంకర్ కొన్నిస్తాడు. ఈ పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరు దయ్యాలు కలిసి ఆదిలాబాద్ ని మొత్తం దోసుకున్నటువంటి ఇల్లే. వీళ్ళ ఇద్దరిని కూడా జోగురామన్నకు మీరు ఓడించాలనుకుంటే, జోగురామన్నని ఓడించాలనుకుంటే మీరెవరైనా పువ్వు గుర్తుకు పాయల్ శంకర్ కు ఓటేస్తే మీ ఓటు సండాస్లో వేసినట్టే. आपका वोट संडास में डालने जैसा अगर आप पायल शंकर को वोट दिए तो మీ ఓటు మురిగిపోతుంది. జోగురామన్నని ఓడించే ప్రతి అక్క, ప్రతి అన్న, ప్రతి చెల్లెమ్మ, ప్రతి పెద్దమ్మ చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలా? వేస్తారా? ఎంతమంది మీరు నాకు ఆశీర్వాదం పెడతారు? చేతులు లేకుండా ఎంతమంది మీ ఆశీర్వాదం పెడతారు నాకు? ఎంతమంది మీ ఆశీర్వాదం పెడతారు నాకు? కాంగ్రెస్ పార్టీకి పెడతారా? మీ బిడ్డలు అంటోని నేను, మీ ఇంటి చిన్న కొడుకుని అనుకోని, మీ తమ్ముని అనుకోని నన్ను, కానీ కానీ పెద్దమ్మ నేను చెప్పిన మీకు గుర్తున్నదా? ఎట్టి పరిస్థితుల్లో మీ ఆశీర్వాదం ఉంటే జోగురామన్నని బరాబర్ ఉరికిచ్చి ఉరికిచ్చి ఓడించే బాధ్యత నాది. మీరు తోడుగా ఉంటే నేను మీకు అండగా నిలబడతా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ, మీకు గరీబోళ్ళకి ఇల్లు ఇచ్చే పార్టీ, గరీబోళ్ళకు పింఛన్లు ఇచ్చే పార్టీ, గరీబోళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చే పార్టీ, గరీబోళ్ళకు ఇళ్ళ జాగాలు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గుర్తున్నదా మీ అందరికీ? ఇందిరమ్మ ఇండ్లు, గరీబోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన పార్టీ ఏది? ఏ పార్టీ? చేతి గుర్తేనా కాదా? నిజమేనా? 45,000 మందికి ఆదిలాబాద్ గడ్డ మీద 45,000 ఇండ్లు కట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తు పార్టీ. మీ అందరి గరీబోళ్ళకి ఇల్లు కట్టించినటువంటి పార్టీ చేతి గుర్తు పార్టీ. మీ అందరికీ ఇండ్ల జాగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేఆర్కే కాలనీలో ఇండ్ల జాగాలు ఇచ్చింది ఎవరిచ్చిండు? ప్లాట్లు ఎవరు వంచిండు? ఎవరు వచ్చిండు? కాంగ్రెస్ పార్టీ. ఖుర్షీద్ నగర్ లో ప్లాట్లు ఎవరిచ్చిండు? రిక్షా కాలనీలో ప్లాట్లు ఎవరిచ్చిండు? కేఆర్కే కాలనీ, పిట్టలవాడ, చిలుకూరి లక్ష్మీనగరు, బంగారిగూడ, సర్వే నంబర్ 170, గాంధీనగరు, భగత్ సింగ్ నగరు, సుందరయ్య నగరు